స్లోగా మెలోడియస్‌గా ఉన్న సాంగ్స్ పెట్టుకోవడానికి ఇష్టపడతారా? లేకపోతే జోష్‌గా ఉండే సాంగ్స్ వినడానికి ఇష్టపడతారా? కామెంట్ చేయండి. నేనైతే బానే ఉంది అనుకునే లోపు న్యూస్‌లో ఈ హోటల్ గురించి విన్నామనమాట. సో, నా సజెషన్ ఏంటంటే మా అమ్మమ్మ బ్యాగ్స్ చూస్తూ ఉంది అండ్ నేను కొన్ని కుర్తీస్ చూస్తూ ఉన్నాను. సరే బాగున్నాయి కదా! లాస్ట్ వ్లాగ్‌లో చీర తీసుకోవడానికి షాపింగ్‌కి వచ్చామని చెప్పాను కదా! అది ఎందుకు అనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను అన్నాను కదా! సో, ఎంతుంది కాస్ట్? 800. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ లక్ష్మీ ముదపాక, మీ ఇంటి తెలుగు అమ్మాయిని. ఎలా ఉన్నారు? ఏంటి దివాళీ వ్లాగ్ తర్వాత గ్యాప్ వచ్చేసింది అనుకుంటున్నారా? నేనే కావాలని కొంచెం గ్యాప్ తీసుకున్నాను. దివాళీ వ్లాగ్ పోస్ట్ చేసిన తర్వాత మా ఫ్యామిలీలో కొంతమందికి హెల్త్ బాగలేదన్నమాట. దిష్టి గట్టిగా తగిలేసింది. సో దాంతోపాటు వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఫీవర్, కోల్డ్ ఇవన్నీ రావడం వల్ల కూడా బాగా వీక్ అయిపోవడము, ఓపిక లేకపోవడం వల్ల పోస్ట్ చేయలేకపోయాను వ్లాగ్. సో ఇవాళ ఎట్టి పరిస్థితిలో టైం తీసుకొని ఎడిట్ చేసి వ్లాగ్ పోస్ట్ చేయాలి అని అనుకున్నాను. వెదర్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది కదా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. 2 రోజుల నుంచి చలి బాగా పెరిగిపోయింది. సో ప్లీజ్ టేక్ కేర్ గైస్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మేము వరంగల్కి వెళ్ళాము. సో అక్క మ్యారేజ్ అయితే వరంగల్కి ఇంకా షిరిడీకి వెళ్దాం అనుకున్నాను. అండ్ ఫైనలీ వరంగల్ ట్రిప్ అయితే అయిపోయింది. సో మా వరంగల్ జర్నీ ఎలా జరిగింది అనేది మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్. సో మేము యాక్చువల్లీ వరంగల్ ట్రిప్ బావగారు బర్త్డే రోజే ప్లాన్ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ 5:30కి అలారం పెట్టుకుని లేచాను. మా బావగారు 6:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి అన్నారు. ఇంకా వెళ్ళేది కార్లోనే కదా, మేనేజబుల్ అని శారీ వేసేసుకున్నాను. నాకు ట్రెడిషనల్గా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. సో ఇంకా ట్రెడిషనల్ లుక్ రావాలని నోస్ రింగ్ కూడా పెట్టేసుకున్నాను. ఎలా ఉన్నానో కమెంట్ చేసేయండి. చలో ఇంకా వరంగల్ స్టార్ట్ అయిపోదాం. హాయ్ బర్త్డే బాయ్. జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి రీచ్ అయ్యేంత వరకు మేము సాంగ్స్ వింటూనే ఉన్నాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ట్రావెలింగ్ కదా, నిద్ర రాకుండా ఉండడానికి. అసలు ఎంత వద్దనుకున్నా కూడా నిద్ర వచ్చేస్తూనే ఉంటుంది అనుకోండి. సో సాంగ్స్ వింటూనే ఉన్నాము జర్నీ అంతా కూడా. చాలా ఎంజాయ్ చేసాము. సో జనరల్గా ఏంటంటే స్లో సాంగ్స్ పెట్టామనుకోండి ఇంకా ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. సో అలా కాకుండా కొంచెం జోష్ సాంగ్స్ పెట్టామనుకోండి నిద్ర ఆపుకుంటూ అలాగే ఆ వైబ్ని కూడా ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ట్రావెలింగ్ వైబ్ మిస్ అవ్వకూడదు అని చెప్పి జర్నీ అంతా కూడా జోష్ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. జనరల్గా మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు స్లోగా మెలోడియస్గా ఉన్న సాంగ్స్ పెట్టుకోవడానికి ఇష్టపడతారా? లేకపోతే జోష్గా ఉండే సాంగ్స్ వినడానికి ఇష్టపడతారా? కామెంట్ చేయండి. నేనైతే చిరంజీవి గారి ఫ్యాన్ కాబట్టి చిరంజీవి గారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి హోటల్ వివేరా దగ్గర ఆగాము. యాక్చువల్లీ ఈ హోటల్లో ఫుడ్ బాగానే ఉంది, కానీ నెక్స్ట్ డే ఈ హోటల్ గురించి న్యూస్లో ఫుడ్ ఏదో ఇష్యూ అయిందని విన్నాము. నేను ఈ హోటల్ సజెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా న్యూస్ వినేసరికి వద్దురా బాబు అనుకున్నాను. ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు ఇప్పుడు ఎక్కడ కూడా హోటల్స్ బాగోట్లేదు. అస్సలు నీట్నెస్ కూడా మెయింటైన్ చేయట్లేదు అండ్ ఫుడ్ టేస్ట్ కూడా బాగోట్లేదు. బాగానే ఉంది అనుకునే లోపు న్యూస్లో ఈ హోటల్ గురించి విన్నామన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే, ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఇంట్లో నుంచి వండుకొని బాక్స్ తెచ్చుకోవడం బెటర్రా బాబు అనిపించింది. మీకు కూడా అనిపించిందా అవును అసలు ఈ మధ్య ఫుడ్ ఎక్కడా కూడా బాగోట్లేదు అని? అమ్మమ్మ ఎలా ఉంది? ఏంటి ఇప్పుడు తీసేంత వరకు తాగరా ఏంటి? ఇక్కడ మా బావగారిని ఆట పట్టిస్తున్నాను. కాఫీ తాగేటప్పుడు ఆ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నేను వీడియో తీస్తున్న విషయం బావగారు అబ్జర్వ్ చేసి హైడ్ చేసుకుంటూ ఉన్నారు. సరే ఎంతసేపు అలానే హైడ్ చేసుకుంటారో చూద్దామని చెప్పి నేను కూడా ఫోన్ అలానే పట్టుకొని ఉన్నాను. ఫైనల్గా వెనకాల నుంచి వీడియో తీసేసాను, అది ఆయనకు తెలీదు. సో సరదాగా అలా ఆట పట్టిస్తూ ఉన్నాను అనమాట. లెఫ్ట్ సైడ్కి వెళ్తే హోటల్ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో వచ్చేసి అన్ని షాపింగ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో మన ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ అనేది మ్యాండేటరీ కదా. మా అమ్మమ్మ బ్యాగ్స్ చూస్తూ ఉంది అండ్ నేను కొన్ని కుర్తీస్ చూస్తూ ఉన్నాను. సరే బాగున్నాయి కదా అని ఒక 3 కుర్తీస్ తీసుకున్నాను. ఈ కుర్తీస్ ఏంటంటే మనకి విసుకొచ్చి మానేయడం తప్ప ఈ క్లాత్ మాత్రం ఎప్పటికీ పాడవ్వదు. సో డైలీ వేర్కి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. అండ్ మా అక్క మాత్రం రకరకాల చాక్లెట్లు అన్నీ కొనుక్కొని వచ్చింది. సోంపు, ఫటాఫట్, జమ్స్, ఇలా చిన్ననాటి చాక్లెట్లు ఉంటాయి కదా, అవన్నీ వెరైటీలు అన్నీ పట్టుకొని వచ్చేసింది అనమాట. సో మొత్తానికైతే వరంగల్ రీచ్ అయిపోయాము. భద్రకాళి టెంపుల్లో చాలా రష్ ఉందని మాకు తెలిసిన పంతులు గారు చెప్పారు. సరే కొంచెం లేట్గా వెళ్దామని చెప్పి ఫస్ట్ 1000 పిల్ల టెంపుల్కి వచ్చేసాము. అదే వర్షం మూవీలో ఉంటుంది కదా ఆ టెంపుల్కి అనమాట. ఈ టెంపుల్కి ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ నాకు గుర్తొచ్చేది వర్షం మూవీయే. ఇంకా దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్ళి అలా కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాము.
यस्यां हिरण्यं प्रभो गंगावो यस्यां हिरण्यं विन्दे गंगाम शुम्रजानां महाकालिनो सर्पयामि मणिमोक्तकटिमिदं महाचक्रकस्तब्धचतुष्टैरिक्तं कमनीयतमं भारतभ्यो नोमल्ला भूमिदं దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా మేము భద్రకాళి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు అన్ని వేస్ బ్లాక్ అయి ఉండే, ఎందుకో తెలియదు, పోలీసులు అన్ని వెహికల్స్ ఆపేస్తూ ఉన్నారనమాట. సో ఇంకో ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికైతే ఒక ఆటో అతన్ని ఫాలో అయ్యి భద్రకాళి టెంపుల్కి రీచ్ అయిపోయాము. చాలా అంటే చాలా మంది జనాలు వచ్చారు టెంపుల్కి. సో ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. మొత్తం ఇయర్ చెట్టు అని అమ్మవారు చెప్తుంది. ఆఖరికి 50 సంవత్సరాల ఉద్దేశం ఎవరు ఏదైతే వృత్తి చేస్తారో లాస్ట్ వ్లాగ్లో చీర తీసుకోవడానికి షాపింగ్కి వచ్చామని చెప్పాను కదా, అది ఎందుకు అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను అన్నాను కదా. సో భద్రకాళి అమ్మవారికి ఇవ్వడానికి చీరలు తీసుకున్నాము. అక్క గ్రీన్ కలర్ శారీ తీసుకుంది అండ్ నేను ఆరెంజ్ కలర్ శారీ తీసుకున్నాను. సో లోపల అస్సలు వీడియో తీయనివ్వరు, ఏది కూడా క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఈ టెంపుల్ వచ్చిన ప్రతిసారి ఏంటంటే చీర కొనుక్కొని తీసుకెళ్ళడం అనేది నాకు బాగా అలవాటు. సో ఎప్పుడు వచ్చినా కూడా అమ్మవారి దగ్గర పెట్టిన చీర కొనుక్కొనే వెళ్తాను. సో అలా ఈసారి కూడా ఒక చీర తీసుకుందామని చెప్పి చూస్తూ ఉన్నాను అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ భద్రకాళి టెంపుల్కి వచ్చినప్పుడు ఇలా శారీ తీసుకున్నారా? అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా భద్రకాళి టెంపుల్ పక్కకే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ అయితే నాకు చాలా సెంటిమెంట్ అండ్ చాలా నమ్మకము. వచ్చిన ప్రతిసారి కూడా చాలా ఎక్కువసేపు ఉన్నాకనే వెళ్తాను, ఎందుకంటే నాకు ఈ టెంపుల్లో చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది అండ్ నేను కోరుకున్నవి కూడా చాలా నెరవేరాయి అనమాట. సో రోజు అయితే అంత దూరం నుంచి టెంపుల్కి రాలేను కాబట్టి వచ్చినప్పుడైనా చాలా ఎక్కువసేపు ఉండి వెళ్దామని అనుకున్నాను. సో బావగారు వెళ్దామన్నా కూడా ఉందాం బావగారు, ఎందుకంటే నాకు ఈ టెంపుల్ బాగా ఇష్టం అంటే ఇంకా ఆయన కూడా ఓకే అన్నారు. సో అలా కళ్ళు మూసుకొని బాబా ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. అండ్ పక్కనే గురుస్థానం కూడా ఉంది, దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. వరంగల్లో ఎండలు ఏంటంటే చాలా ఘోరంగా ఉంటాయి. హైదరాబాద్లో ఎండలైనా తట్టుకోవచ్చేమో కానీ వరంగల్లో ఎండలు అస్సలు తట్టుకోలేము. నాకు ఒక చెమటలు కారిపోయి గిడ్డినెస్ వచ్చేస్తూనే ఉంటుంది అనమాట. సో ఇంకా లంచ్కి వెళ్దామని చెప్పి ఏదైనా రెస్టారెంట్ చూద్దాం అనుకున్నాం, బట్ అక్కడ మాకు అసలు ఎవరు తెలీదు అండ్ మాకు ఏ రెస్టారెంట్ బాగుంటుంది ఏంటి అనేది కూడా ఐడియా లేదు. సో గూగుల్ మ్యాప్స్లో ఓపెన్ చేస్తే అరణ్యం బాగుంటుందని వచ్చింది అండ్ రీసెంట్గా ఏదో ప్రమోషన్లో కూడా విన్నాను. సరే అని చెప్పి అరణ్యం రెస్టారెంట్కి వెళ్ళాము. ఫుడ్ అయితే బాగానే ఉంది అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది, బట్ ఫుడ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది, ట్రై చేయొచ్చు అనిపించింది. మీలో ఎంతమందికి సీతాఫలాలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా 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 ఇష్టము. ఇంకా మా బావగారు కూడా యాడింగ్ ఆన్ దట్, ఆయనకు కూడా ఫేవరెట్ అనమాట. సో మేమేంటంటే ఇంకా ఆగి సీతాఫలాలు తీసుకుందాం అనుకున్నాం. అవన్నీ చిన్న చిన్న కాయలు వేస్తుందని చెప్పి అక్కడ మాట్లాడుతున్నారు. చూడమ్మా, మాట్లాడు ముందు చిన్నవి ఉన్నాయి కొంచెం చూడు, లేకపోతే ఒక 2-3 కాయలు ఎక్స్ట్రా. అండ్ మనకి ఇలా ట్రావెలింగ్ చేసినప్పుడు ఎంత బాగుంటుంది కదా, ఉప్పు కారం వేసుకొని జాంకాయ తినడము, లేకపోతే సీతాఫలాలు తీసుకోవడము, తేగలు, సోడాలు ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట ట్రావెలింగ్ కార్లో చేస్తున్నప్పుడు. అదే బస్సులో అనుకో మనం దిగి ఏం తినలేము. కార్లో జర్నీ అయితే బాగుంటుంది, ఏమంటారు? అంతేనా?
సో మొత్తానికైతే మా వరంగల్ జర్నీ ఇలా జరిగిందనమాట. అండ్ రిటర్న్‌లో మధ్యలో నేను ఏది క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇంటికైతే రీచ్ అయిపోయాము. అండ్ ఫైనల్లీ మా బావగారి బర్త్‌డే అయితే ఇంత వండర్‌ఫుల్‌గా జరిగింది. లైక్ భద్రకాళి టెంపుల్‌లో దర్శనం చేసుకున్నాము ఆయన బర్త్‌డే రోజున. ఇంతకంటే మంచి బ్లెస్సింగ్ ఇంకేముంటుంది చెప్పండి. సో దట్స్ హౌ బ్యూటిఫుల్లీ మై బావగారు సెలబ్రేటెడ్ హిస్ బర్త్‌డే. అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. లవ్ యూ ఆల్. బై బై.